బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు మర్యాద చేద్దాం టెక్స్ట్ బుక్ కృత్యాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. చదవడం, వ్యక్తపరచడం. పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరితో అన్నారో రాయండి. 1. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పేరయ్య పరమానందయ్యతో అన్నాడు. 2. పాపం వీళ్ళకేమీ తెలియదు, వట్టి అమాయకులు, వారిని క్షమించు, పరమానందయ్య పేరయ్యతో అన్నాడు. తర్వాత పాఠం చదివి ఈ క్రింది మాటలు ఎవరు అన్నారో గుర్తించండి. ఒరే, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి. జవాబు ఈ పరమానందయ్య. తర్వాత పదజాలం. పాఠంలో గబగబా గజగజ పదాలు ఉన్నాయి కదా, వీటిని అనుకరణ పదాలు అంటారు. మీరు అలాంటి మరికొన్ని పదాలు రాయండి. కరకర, చకచక, పకపక, టకటక, గబగబ, మలమల, జరజర, టపటప. కింది ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించండి. దొంగలు చేసిన డాష్కి శిష్యులకు మెలకు వచ్చింది. ఆ అలికిడి. తర్వాత స్వీరచన. పరమానందయ్య గారి శిష్యులు ఎలాంటి వారు? జవాబు పరమానందయ్య గారి శిష్యులు చాలా అమాయకులు. వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి. 2వ ప్రశ్న. పరమానందయ్య గారు భార్యతో కలిసి ఎక్కడికి వెళ్ళారు? జవాబు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. 3వ ప్రశ్న. పరమానందయ్య శిష్యులకు ఎందుకు కోపం వచ్చింది? జవాబు పేరయ్య పరమానందయ్య గారిని ఒరేయ్ పరమానందం, ఒరేయ్ పరమా అని గౌరవం లేకుండా పిలవడంతో శిష్యులకు కోపం వచ్చింది. 4వ ప్రశ్న. పేరయ్య పరమానందయ్య గారి ఇంటికి ఎందుకు వచ్చాడు? జవాబు పేరయ్య పరమానందయ్య దంపతులను తన కూతురి పెళ్లికి పిలవడానికి పరమానందయ్య ఇంటికి వచ్చాడు. 5వ ప్రశ్న. శిష్యులు దొంగలకు అతిథి పూజ ఎలా చేశారు? జవాబు 2 శిష్యులు పోయి బిందెలతో నీళ్లు తెచ్చి దొంగల నెత్తిన కుమ్మరించారు. ఆ చలికాలపు చన్నీళ్ళకి దొంగలు గజగజ వణికారు. మరో 2 శిష్యులు అలంకరించడానికి పసుపు, కుంకుమ, గంధం తెచ్చి పూశారు. కళ్ళ నిండా పసుపు, కుంకుమ పడి మండడంతో దొంగలు మూలగడం మొదలుపెట్టారు. శిష్యులు సాంబ్రాణి తెచ్చి పొగవేశారు. తర్వాత 6వ ప్రశ్న. రాజుగారు శిష్యులను ఎందుకు సన్మానించారు? జవాబు దొంగలను పట్టించినందుకు పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు ఘనంగా సన్మానించారు. తర్వాత సృజనాత్మకత. కింది గేయాన్ని పొడిగించండి. పండు పండు ఏమి పండు, పండు పండు జామ పండు, పండు పండు ఏమి పండు, పండు పండు మామిడి పండు, పండు పండు ఏమి పండు, పండు పండు అరటి పండు, పండు పండు ఏమి పండు, పండు పండు బత్తాయి పండు, పండు పండు ఏమి పండు, పండు పండు బొప్పాయి పండు. ఈ విధంగా గేయాన్ని పొడిగించాల్సి ఉంటుంది. తర్వాత ప్రశంస. మీ ఇంటికి వచ్చిన అతిథులను ఎలా గౌరవిస్తారో చెప్పండి. జవాబు మా ఇంటికి వచ్చిన అతిథులను ఆప్యాయంగా స్వాగతించి మంచినీరు, టీ ఇచ్చి భోజనం పెట్టి గౌరవిస్తాను. తర్వాత భాషాంశాలు. కింది వాక్యాలను చదవండి. వాక్యం చివర ఉన్న కింది పేరాను చదవండి. పేరాలో ఆశ్చర్యార్థకం గుర్తును గమనించండి. తర్వాత నేనేం నేర్చుకున్నాను. మూడవది, కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. పూల మీద వాలేవి ఏమిటి?
జవాబు ఆ. సీతాకోకచిలుకలు. మొక్కలకు నీళ్లు ఎందుకు పోయాలి, పోయకపోతే ఏమవుతుంది? మొక్కలు పెరగడానికి నీరు అవసరం, నీరు పోయకపోతే మొక్కలు ఎండిపోతాయి, చనిపోతాయి. తర్వాత 4వ ప్రశ్న, సమయానికి నీవు రాకపోతే చంపేసేవారురా పరమ, ఈ మాటలు ఎవరితో అన్నారు? జవాబు పేరయ్య పరమానందయ్యతో అన్నాడు. 5వ ప్రశ్న, మీకు తెలిసిన మహాప్రాణాక్షర పదాలను 4 రాయండి. ఖడ్గం, భజన, ధనం, భాష. 6, దొంగలు మూలగడం మొదలుపెట్టారు. గీత గీసిన పదానికి సొంత వాక్యం రాయండి. మూలగడం, ముసలమ్మ జ్వరంతో మూలగడం మొదలుపెట్టింది. తర్వాత 8వ ప్రశ్న, మీ గురువు నుండి నీవు ప్రశంసలు పొందుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో మీ అనుభవం రాయండి. జవాబు మా గురువు గారి నుంచి ప్రశంసలు అందుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది. ఇంకా బాగా చదివి మంచి విద్యార్థిగా ఎదగాలని అనిపిస్తుంది. Thank you for watching this video. Please subscribe to Balanandam YouTube channel.